కింద పడితే 1000 శివలింగాలకి అభిషేకించండి ఫలితం. మీరు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు, ఏం పైన కానీ నలుగురు కూడా ఇష్టం చేయగలరు. మీరు ఈ నలుగురు మీ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఎక్కడికి మీరు వెళ్తున్నా ఒకవేళ ఒక్కొక్క చుట్టూ మీరు ఉద్యోగం కూడా చేయండి. విశ్వనాథుని గుడికి వెళ్తుంటారు కదా, ఇవన్నీ ఏదో మా చంద్రశేఖర్ చెప్పాడు, లేకపోతే కాశీకాలంలో నేను చెప్పింది కాదు. మీరు ఈ యొక్క ఒక 50 గ్రాములు తీసుకోండి. మీరు నిజంగా మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా కొన్ని ఆటలు మాట్లాడుకోకుండా చక్కగా ఒక్కొక్క గింజ వేసుకుంటూ మీరు ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క గింజ వేసుకుంటూ మీరు వెళ్ళారనుకోండి. అంటే ఒక గింజ మీరు మనస వాచ కర్మణ వదిలేరనుకోండి, 1000 శివలింగాలకు అభిషేకం. మీరు నీళ్ళతో కానీ పాలతో కానీ ఎన్నో ద్రవాలతో కానీ మీరు ఈశ్వరుడికి అభిషేకం చేయడం కన్నా నువ్వులతో చేస్తానికి మీ ప్రయోజనం. అర్థమైందా? ఈ విధంగా నువ్వులతో చేస్తే అంత గొప్ప. ఒకనొక సందర్భంలో నేను వెళ్ళాను విశ్వనాథుడి గుడిలో. నేను అనుకున్నాను, అయ్యో నేను ఎప్పుడైనా ఏం తీసుకోవాలి ఆయన దగ్గరికి. మీరు నేను పాస్ ఉంది అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే హడావుడికి వెళ్ళిపోతా కదా. కానీ అక్కడికి వెళ్ళాక అనుకున్నాను, నాకు ఎంతో గుర్తొచ్చింది, అవి నువ్వులతో చేస్తే బాగుంటానా అని అనుకున్నాను.